మిమ్మల్ని ముందు మీరు ఎలక్షన్ సెక్టర్ చూసుకుంటూ ఉండండి. సరే సార్, నేనే వస్తాను ఇక్కడికి. అలాగే సార్, థ్యాంక్ యూ. అసలు ఎవరు సార్ ఈ నేల? ఊరంతా అతని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరి నోటి నుండి విన్నా నీలా నీలా అని అతని పేరు అనిపిస్తుంది. అతని గురించి అంత స్పెషల్ ఏంటి? ఈ ఊరి జమీందారు గారు కొడుక? ఒక సాధారణ టైలర్. అందరికీ నమస్కారం. మా అబ్బాయి చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చాడు. ఇప్పుడు ఇదే మొదటి సినిమా. తప్పకుండా మీరందరూ వచ్చి తప్పకుండా ఆశీర్వదించాలి అందరినీ. మాది ఇక్కడే పల్లెటూరు. మాది మేము 30 సంవత్సరాల ముందే అక్కడికి వెళ్ళాము. చాలా చిన్నప్పుడు మీరే చూసింటారు. పెద్దరాడి సినిమా నుండి మొదలు పెట్టాము ఇక్కడ. అందుకని ఈ సినిమాతో హీరో అయ్యాడు. తప్పకుండా మీరందరూ ఆదరిస్తారని తప్పకుండా నమ్ముతాను. సినిమా పేరు నీలకంఠ. మీరు వస్తే చూసి అందరూ ఆదరిస్తే నాకు బాగుంటుంది. మాకు అంతే. సో యాక్షన్ ఫిలిం లవ్ అండ్ యాక్షన్. ఒక తండ్రిగా మీరు ఎట్లా మీ ఫీలింగ్ ఎలా ఉంది? తండ్రిగా హీరో అయ్యాడు కదా నీ కొడుకు. సంతోషమే కదా, గర్వంగా ఫీల్ అయిపోతాం. మనం ఎక్కడో పల్లెటూరులో పుట్టిన వాళ్ళు నా కొడుకు హీరో అయితే అంటే తప్పకుండా మనకు సంతోషంగా ఉంటుంది కదా. అందుకని నా పేరు సీతారాం. మా కొడుకులేరు వాడే మాకి వాడి నుంచే బాగా మాకి కొడుకులేరు. నాకు బిడ్డలే, వాళ్ళే ఇద్దరు కొడుకులు ఉన్నారు మాకి. వాళ్ళే ముఖ్యంగా ఊర్లో నేను ఒక్కనే ఉండే. మేము నడవడం నా రెండోవాడు మూడోవాడు వాళ్ళు, నేను 2. నాకంటే పెద్ద హైదరాబాదు. నా లాస్ట్ హై స్కూల్ వాడని పనిచేస్తాను. నేనైతే అంత హ్యాపీ. మేము అనుకునేది ఏంటంటే, మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి డౌన్ఫాల్లో ఉంటే వీళ్ళు వచ్చి మళ్ళీ ఎక్కువ స్థాయికి తీసుకుపోతున్నాడు. మాకు చాలా హ్యాపీగా ఉంది. 200 సినిమాల పైనే నటించినాడు. మా ఇంట్లో 4 అన్నదమ్ములకి ఇద్దరే కొడుకులు. ఓ పెద్దోడు రాఘవేంద్ర, వీడు మహేంద్ర. కాబట్టి అందరికీ కొడుకే. ఇప్పుడు అన్నకు కానీ, నాకు కానీ, ఈ అన్నకు కానీ, ఇంకో అన్నకు కానీ మేమంతా వాళ్ళ నుంచి డౌన్ అయ్యి అప్ అవుతున్నాం ఇప్పుడు వాటి వల్ల. మేము పక్కా చిన్న విలేజ్. నేను డోర్లో ఉంటాను. నా పేరు శేఖర్ యాదవ్, టీచర్, రిటైర్డ్ టీచర్. మా సొంతం మేనత్తా మనవాళ్ళు వీళ్ళంతా వాళ్ళ తండ్రి గారు అంతా సొంతం నా బావమరుదులు. కాబట్టి వాళ్ళు ఏదో బాగా డెవలప్ అయ్యి ఇంకా బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుతున్నాను. నేను అది మాస్టర్ మహేంద్ర అన్న ఎత్తాడు, పెద్దనాన్న కొడుకు. మాది కానీ పల్లెటూరు నుండి వచ్చాము అందరము. కాక నీలకంఠ సినిమా ఫస్ట్ అవుతుంది. జైలు రాష్ట్రంగా చాలా సినిమాలు చేశాడు. ఇప్పుడు మొదటి సినిమా ఇది వస్తుంది నీలకంఠ. చాలా విలేజ్ పీపుల్, చాలా విలేజ్ అంటే చాలా విలేజ్ పీపుల్, చిన్న స్థాయి నుండి ఇలాంటి చిన్న సినిమాలు అని పెద్ద సినిమా తీశారు. ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇలాంటి సినిమా అందరూ ఆదరిస్తే చాలా ముందుకు వస్తారు. అందరూ పెద్ద పెద్ద సినిమాలు కాకుండా చిన్న చిన్న సినిమాలు కానీ ఆదరించాలని అందరం కోరుతున్నాను. ఈరోజు నీలకంఠ అనే సినిమా ఈరోజు రిలీజ్ కాబోతుంది. కొద్ది నిమిషాలు స్టార్ట్ అవుతుంది. అబ్బాయి చిన్న కుగ్రామం మల్లేపల్లి అని వెల్లుర్తి మండలంలో ఉన్నాడు, జన్మించినాడు. అక్కడి నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యి చిన్న 4 సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లో పోయినాడు. అక్కడి నుంచి అంచెలంచెలదిగా తమిళ్, కన్నడ, ఇతర భాషల్లో కూడా ఆయన ప్రావీణ్యం చెందాడు. మంచి యాక్టర్ అబ్బాయి మంచి యాక్టరు. ఇప్పుడు సినిమాలో తెలుగు ఫీల్డ్లోన ఇది 3వ సినిమా. ఇది తెలుగు ఫీల్డ్లో ఈ 3వ సినిమా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి మేమంతా అనుకుంటాం. ఆ గ్రామ ప్రజలు, బంధువులు, తెలిసిన వాళ్ళు అంతా వస్తున్నారు. యంగ్స్టర్, డైనమిక్ హీరో. ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది అబ్బాయికి. ఇప్పుడు మేము కూడా ఎప్పుడు సినిమా చూడలేదు. మేము కూడా మా గ్రామం కాబట్టి మేము కూడా వచ్చాము. ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి, ఇంకా విజయాలు, వండర్స్ సాధించాలని చెప్పేసి కూడా అందరినీ కోరుతున్నాం. మీ ఆశీర్వాదాలు కూడా అబ్బాయికి ఉండాలని చెప్పి కోరుతున్నాం. చిన్న బాల్యం నుంచే అనేక బాల్య నటునిగా ఉండి ఈరోజు స్వతహాగా ఒక కథానాయకునిగా తెలుగులోనూ తమిళంలోనూ 7 భాషల్లో కూడా అనర్గళంగా తన ప్రతిభ నైపుణ్యాన్ని చూపినారు. వారి కుమార్ని ఈ సినిమా ఈరోజు ఆవిష్కరణగా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి మా మిత్రుడు బలరాం గారి తరఫున, ప్రసాద్ గారి తరఫున, అందరి తరఫున, వారి బంధుమిత్రులకు వారు మరింత ఇతోధికంగా కథానాయకునిగా తెలుగులోనూ తమిళంలోనూ ఇతర భాషల్లో కూడా ఎదగాలని పరిపూర్ణంగా నీలకంఠేశ్వరుణ్ణి కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు వారి నీలకంఠ సినిమా
వారి పెద్దనాన్నగారు మరియు వారి తండ్రి గారు వారి బంధువుల ఆత్మీయుల సమక్షంలో ఈరోజు మేము దర్శించడం జరుగుతుంది. ఇది నేను చాలా గొప్పగా పరిగణిస్తున్నా. వారు ఇంకా ఎదగాలని ఆశిస్తున్నాను.